ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి హాట్ టాపిక్గా మారిందా? 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల సంఖ్య పెరిగేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా? ఈ మార్పులు జరిగితే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందా? ఇదే జరిగితే పునర్విభజన తర్వాత ఏ ఏ పార్టీలకు లాభం చేకూరబోతుంది? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య పెరగడంతో పాటు ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కూడా త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 50 వరకు పెరిగే అవకాశం ఉంది. అటు లోక్సభ స్థానాలు కూడా 7 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ప్రస్తుతం 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2029 కల్లా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం కొత్తగా మరో 7 లోక్సభ స్థానాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఏపీ లోక్సభ స్థానాల సంఖ్య 25 నుంచి 32కు పెరిగే అవకాశం ఉందని ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఏపీలో రాజ్యసభ స్థానాల సంఖ్య 11. ఈ రాజ్యసభ స్థానాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే 11 స్థానాల నుంచి 16కు రాజ్యసభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంపీల సంఖ్య 43కు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225 వరకు పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా జనగణన చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ మే నెలలో జనగణన మొదలు కాబోతుంది. ఈ సర్వే తర్వాత ఏపీలో ఎంత జనాభా ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి ఓ క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత 2029 నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం 175 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ నియోజకవర్గ పునర్విభజన జరిగితే మాత్రం కొత్తగా 50 అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తంగా ఏపీలో 225 శాసనసభ స్థానాలు అయ్యేందుకు అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. మరోవైపు రాష్ట్రంలో నియోజకవర్గాల పెంపు జరిగితే ఎవరికి లాభం అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సీట్ల పెంపుతో కూటమి ప్రభుత్వానికి కలిసి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. దీంతో టికెట్ ఆశించిన వారిలో చాలా మంది భంగపడ్డారు. అయితే 50 సీట్లు పెరిగే అవకాశం ఉండడంతో కూటమి పార్టీలలో గతంలో టికెట్ కోల్పోయిన వారికి ఈసారి టికెట్ దక్కే అవకాశం ఉంది. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుతో గతంలో టికెట్ దక్కని నేతలకు మరిన్ని పదవులు దక్కుతాయని ప్రచారం సాగుతుంది. మరోవైపు 2009 నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల సరిహద్దులు మారిపోయే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా వైసీపీ బలమైన ఓటు బ్యాంకు కలిగిన ప్రాంతాలు లేదా నియోజకవర్గాలు విడిపోయే అవకాశం ఉందని, దానివల్ల వైసీపీకి తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశం ఉందని టాక్ అయితే వినిపిస్తోంది.